హోమియోపతిక్ ప్రాక్టీస్ పెట్టుకొని హోమియోపతి మందులు ఇచ్చేస్తుంటాము. కానీ చేసేది మటుకు హోమియోపతి కాదు అని అంటారు. అది అర్థం కాదు. ఎలా ఏంటంటే హోమియోపతిక్ సిమ్యూలమ్ని ఎంచుకోవడానికి మనల్ని ఏది గైడ్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ మళ్ళీ హనుమాన్ గారు చెప్తున్నారు, గైడెడ్ బై దీస్ ఫ్యూ సిమ్టమ్స్. అంటే ఇదే పాయింట్ మనకు 18th ఎఫర్సంలో కూడా చెప్పడం జరిగింది. ది సోల్ ఇండికేషన్, ది సోల్ గైడ్ టు డైరెక్ట్ హోమియోపతిక్ సిమ్యూలమ్ ఆర్ చాయిస్ ఆఫ్ ది రెమెడీ ఈజ్ ఓన్లీ ది సిమ్టమ్స్ అని చెప్పడం జరిగింది. అంటే అది థియరిటికల్ పార్ట్, ఇది ప్రాక్టికల్ పార్ట్. అంటే 18th ఎఫర్సం అనేది థియరిటికల్ పార్ట్, 177th ఎఫర్సంలో ఉన్నది ఇది ప్రాక్టికల్ పార్ట్. చదువు అయిపోతుంది, ప్రాక్టీస్ పెట్టేస్తుంటాము, హోమియోపతిక్ ప్రాక్టీస్ పెట్టుకొని హోమియోపతి మందులు ఇచ్చేస్తుంటాము. కానీ చేసేది మటుకు హోమియోపతి కాదు అని అంటారు. అది అర్థం కాదు. ఎలా ఏంటంటే ఇదనమాట. అంటే కొంతమంది థైరాయిడ్ అంటే థైరాయిడ్ మూలంగా సిమ్టమ్స్ ఏమి ఉంటాయి, అక్కడ ఏమి డెవలప్ అయినాయి చూడరు. థైరాయిడ్ T3, T4, TSH లెవెల్స్ ఇచ్చి ఈ లెవెల్స్ చాలు, నేను మెడిసిన్ చేస్తాను. ఎందుకంటే అలోపతి డాక్టర్స్ అలానే ట్రీట్మెంట్ చేస్తున్నారు, మేము అలానే ట్రీట్మెంట్ చేస్తాం. సో అలా ట్రీట్మెంట్ చేస్తేనే మేము BHMS డాక్టర్స్ అలోపతి డాక్టర్స్కి ఈక్వల్ క్యాచప్ చేస్తాం, వాళ్ళని పట్టుకోగలుగుతాం. పులిని చూసి నాకు వార్త పెట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే మనలో ఉన్నటువంటి ది గ్రేట్ ఫీచర్ ఏంటంటే ఇండివిజువలైజేషన్. ఎన్ని కేసులు రానివ్వండి, ప్రతి ఒక్క కేసులోనూ ఇండివిజువలిస్టిక్గా వాటిని ఎలా ఇండివిజువలైజ్ చేసుకోవాలి అనేసి మన యొక్క కేసు టేకింగ్లోనే అది బయటపడుతూ ఉంటాయి. కానీ అలా కాకుండా ఈ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ని లేదంటే క్లినికల్ రిపోర్ట్స్ని ఆధారంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నది అలోపతి అవుతుంది, కానీ హోమియోపతి ఎన్నటికీ కాదనమాట. ఈ మాట నేను చెప్పట్లేదు, హనుమాన్ గారు చెప్తున్నారు అనమాట. సో అది నార్మల్ డిసీజెస్లో అయినా, ఈ వన్ సైడెడ్ డిసీజెస్లో అయినా, అవి ఎక్కడైనా కూడా మనల్ని ఆ హోమియోపతిక్ సిమ్టమ్ని ఇవ్వాలి అంటే మనం డైరెక్ట్ చేసేది ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మాత్రమే డైరెక్ట్ చేస్తాయి అనమాట. ఎవరన్నా కూడా మేము కొత్త ఫార్ములాస్ మేము కనిపెట్టి మాకు ఆ కేస్ టేకింగ్ అవసరం లేదు, మాకు ఆ రిపోర్ట్స్ ఒక్కటి చాలు మెడిసిన్ ఇవ్వడానికి అనేసి చెప్పారు అని అంటే అది వాళ్ళు చేస్తున్నది హోమియోపతి కాదు. ఇంకా వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోండి దానికి, అది వాళ్ళు చేస్తున్నది అయితే హోమియోపతి కాదు. వాళ్ళు చేస్తున్నది హోమియోపతియా కాదా అని మనం డిసైడ్ చేసుకోవడానికి ఈ ఒక్క పాయింట్ చాలన్నమాట. అంటే సిమ్టమెటాలజీ ప్రకారం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి ఇస్తున్నారా, లేదు జస్ట్ రిపోర్ట్స్ని బట్టి ఇస్తున్నారా అనే దాన్ని బట్టే అక్కడ తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారా, అలోపతి చేస్తున్నారా, ఇంకేం ఆ పాయింట్కి అంత డెప్త్ ఉందన్నమాట.